ఇక ఉద్యోగుల పంపకాలపై ఫైనల్ డేట్ రిలీజ్ అయింది. కమలనాథన్ కమిటీకి మరో 7 నెలల టైం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. తుది జాబితా అక్టోబర్ 15లోగా ఖరారవుతుంది. మార్చితో ముగియనున్న కమలనాథన్ పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకు పెంచింది సర్కార్. రాష్ట్ర విభజన జరిగి 10 నెలలైనా ఉద్యోగుల పంపిణీ కొలిక్కి రాకపోవడంతో 2 రాష్ట్రాలలోనూ పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఉద్యోగుల పంపకాల పనులను స్పీడప్ చేసింది కేంద్రం. పంపిణీపై ఫైనల్ డేట్ను డిసైడ్ చేసింది. మొదట ఎంప్లాయీస్ను టెంపరరీగా డిస్ట్రిబ్యూట్ చేసి ఆ తర్వాత ఫైనల్ చేయనున్నారు. ఇది జూన్ నెలలో పూర్తి కానుంది. ఎంప్లాయీస్ డివిజన్పై కేంద్రం తాజాగా కొన్ని డేట్స్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఫైనల్ లిస్ట్ అక్టోబర్ 15లోగా ఖరారు కానుంది. ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్ 10 రోజులు సెలవుపై వెళ్తున్నారు. దీంతో కొత్త డేట్స్ ఇచ్చింది సర్కార్. గత ఉత్తర్వుల ప్రకారం కమలనాథన్ ఏడాది పదవీకాలం ఇవాళ్టితో ముగుస్తుంది. అయితే ఉద్యోగుల విభజన ప్రాసెస్ పూర్తయ్యే వరకు ఉండాలంటూ పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకు పొడిగించింది కేంద్రం. అదే రోజును ఫైనల్ లిస్టుకు డేట్గా నిర్ణయించింది. అప్పటిలోగా ఉద్యోగుల పంపకాలపై ఏప్రిల్ 30, జూలై 31న క్వార్టర్లీ రిపోర్ట్స్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా శాఖల హెచ్ఓడీలకు ఉద్యోగుల జాబితా పంపేందుకు కావాల్సిన సాఫ్ట్వేర్ను కూడా రెడీ చేసింది. దీంతో త్వరగానే ఫైనల్ లిస్టు రెడీ అవుతుందంటున్నారు అధికారులు.